ఈరోజు మనం లివర్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. ఈ కూరని అందరూ కూడా తోటకూరతో తయారు చేస్తారు. నేను పాలకూరతో తయారు చేసి చూపిస్తున్నాను. నమస్తే, నా పేరు హరిణ్మణి. వెల్కమ్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. దీనికి కావలసిన పదార్థాలు వచ్చి టమాటా ప్యూరీ, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పాలకూర. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అందులో ఒక అంగుళం ముక్క అల్లం, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి వేసి నీళ్లు మరుగునివ్వాలి. నీళ్లు మరుగుతుండగా అందులో కొద్దిగా సాల్ట్ వేసి, అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా అందులో వేయాలి. పాలకూర మొత్తం కూడా ఆ నీటిలో బాగా కలుపుకోవాలి. పాలకూర కూడా కొద్దిగా ఉడకాలి. కొద్దిగా వాటర్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసింది కదా. పాలకూర అంతా కూడా వాటర్లో బాగా మునిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర 1 కప్పు అయ్యింది. ఈ కప్పు పాలకూరకి ఒక 1/2 కప్పు శనగపిండి, ఒక 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. దీన్ని బాగా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా చేసుకోవాలి. శనగపిండి తొందరగా ఉండకడుతుంది కదా, అందువల్ల బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా కలపాలి. ఆ కన్సిస్టెన్సీ అట్లా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. అదే ఇడ్లీ పిండిలాగా తయారైంది. దీన్ని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలుగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు ఇవి తయారైపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే లివర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని బాగా డీప్ ఫ్రై చేయకూడదు. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె వేసిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగింది. ఇప్పుడు ఇందులో పసుపు, కూరకు సరిపడ ఉప్పు, అలాగే కారం వేసి బాగా వేయించుకోవాలి. కారం పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. కారం కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ, అంటే టమాటా ప్యూరీ పచ్చివే మిక్సీలో వేసి పేస్ట్గా తయారు చేశాను, అది కూడా వేసుకోవాలి. వేసుకుని టమాటాలకు ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలితే బాగా వేగినట్టే. చూసారుగా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం 1 కప్పుడు వాటర్ పోసుకున్నాం. వాటర్ కూడా బాయిలింగ్ స్టేజ్కి రావాలి. ఆ వాటర్ కూడా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారుగా, ఇప్పుడు వాటర్ కూడా బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పాలకూర లివర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి.
ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. చూసారుగా, మరి కాసేపు ఉడికించుకోవాలి. వాటర్ అంతా కూడా దగ్గర అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు మొత్తం నూనె అంతా బయటకు వచ్చేలాగా మగ్గనివ్వాలి. అయిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. చూసారుగా, ఈ కర్రీ మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. Damn.